Hi children, this is Srinivas Rao, IT and CT trainer, APSWRS School, Adivitakkalappadu. Today we are discussing loops, drawing patterns in a loop in CT algorithm. CT algorithmలో లూప్స్ కాన్సెప్ట్ కింద డ్రాయింగ్ ప్యాటర్న్స్ ఇన్ లూప్ అంటే లూప్లో ప్యాటర్న్స్ని ఎలా డ్రా చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ లూప్. ఇక్కడ మీరు ఇది చూస్తేనే మీకు అర్థమవుతుంది. అక్కడ చూడండి LOOP లూప్. ఆ ఓల్లో అక్కడ డైరెక్షన్ చూడండి, రౌండ్ తిరుగుతూ ఉన్నాయి. అంటే ఏంటంటే ఇక్కడ చూడంగానే మనకు అర్థమైపోయింది. అంటే లూప్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటాం అనమాట. అంటే ఏదైనా సరే ఒక సర్టెన్ ఆర్డర్ ప్రకారంగా సర్టెన్ వేలో రిపీట్ అవుతూ ఉంటే ఒక యాక్షన్ అనేది అది మనం లూప్ కింద కన్సిడర్ చేయొచ్చు. అంటే ద యాక్షన్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ ఓవర్ అగైన్, ఓవర్ అండ్ ఓవర్ అగైన్. అది ఏదైనా సరే ఒక యాక్షన్ అనేది జరుగుతూ మళ్ళీ జరుగుతూ ఉంటే దాన్ని లూప్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే అందుకని ఇక్కడ మీరు చూడంగానే లూప్ అనే దాంట్లో చూడంగానే మీకు అర్థమైపోయింది అసలు లూప్ అంటే ఎలా ఉంటుంది, ఎలా అనేది. నెక్స్ట్ చూసినట్టే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి. ఇక్కడ చూడండి, పెర్ఫార్మ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీ. ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చాను చూడండి. ఏంటంటే ఇక్కడ ఏమి ఇచ్చాం, డ్రా ఏ స్టార్ అంటే స్టార్ బొమ్మ గీసాం. డ్రా ఏ స్టార్ అనగానే మళ్ళీ స్టార్ గీసాం. మళ్ళీ డ్రా ఏ స్టార్ గీసాం. మళ్ళీ డ్రా ఏ స్టార్ గీసాం. మళ్ళీ డ్రా ఏ స్టార్ అనగానే మళ్ళీ స్టార్ గీసాం. ఇట్లా ఎన్నిసార్లు జరిగింది చూడండి, కౌంట్ చేయండి. ఎన్నిసార్లు జరిగింది? 5 టైమ్స్ అనేది ఇక్కడ స్టార్ని మనం గీసాం, డ్రా ఏ స్టార్ అనగానే. నెక్స్ట్ చూసినట్టయితే హౌ కెన్ డూ యూజింగ్ ఏ లూప్. దీన్ని మనం లూప్ యూజ్ చేసుకొని ఎలా చేయొచ్చు అనేదాన్ని చూడండి. ఇందాక మనం డ్రా ఏ స్టార్ అనేది చెప్పుకుంటూ వచ్చాం. ఎన్నిసార్లు చెప్పాం? 5 టైమ్స్ చెప్పాం. ఇప్పుడు అలా అన్నిసార్లు 5 టైమ్స్ చెప్పకుండా డ్రా ఏ స్టార్ 5 టైమ్స్ అని ఒక సింగిల్ లైన్లో మనం చెప్పేస్తే ఇక్కడ 5 స్టార్స్ అనేవి డ్రా వచ్చేస్తుంది అనమాట. అంటే ఇందాక మనం డ్రా ఏ స్టార్ అనగానే స్టార్ వచ్చింది అనగా ఇక్కడ మనకి అలా 5 టైమ్స్ చేస్తే 5 స్టార్స్ వచ్చినాయి. అలా కాకుండా ఇక్కడ డ్రా ఏ స్టార్ 5 టైమ్స్ అనగానే మనకి ఇక్కడ 5 స్టార్స్ అనేవి రావటం జరుగుతుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం? జస్ట్ ఓన్లీ 1 ఇన్స్ట్రక్షన్ మాత్రమే ఇచ్చారనమాట. వీ నీడ్ లెస్ ఇన్స్ట్రక్షన్స్ వెన్ వీ యూజ్ లూప్. అంటే ఎప్పుడైతే మనం లూప్ని యూజ్ చేస్తామో అప్పుడు తక్కువ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే మనకు అవసరం అవుతాయి. నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అవసరం లేదు. తక్కువ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేసుకొని చెప్పేయచ్చు అనమాట మనం. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ హౌ టు టర్న్ అంటే ఇక్కడ మనకి ప్యాటర్న్స్ ఎలా చెప్పుకున్నాక మనం లూప్లో ప్యాటర్న్స్ని డ్రా చేయాలి అనేది, అది ఎలా డ్రా చేయాలి ఏంటి అనేది. అయితే ఇక్కడ ఎలా టర్న్ చేసుకోవాలి ప్యాటర్న్ అనేది ఇక్కడ చూడండి. నౌ వీఆర్ గోయింగ్ టు డూ సమ్ స్మాల్ డ్రాయింగ్ యాక్టివిటీ. ఇక్కడ ఒక డ్రాయింగ్ యాక్టివిటీ చేయాలి. ఎలా చేస్తాం మనం ఎలాగో చూడండి. వెన్ ఐ సే టర్న్, హౌ షుడ్ యూ టర్న్. ఇప్పుడు నేను టర్న్ అన్నాను. టర్న్ అంటే మీరు ఎలా టర్న్ అవుతారు? లెఫ్ట్కి కానీ లేదంటే రైట్కి కానీ టర్న్ అవుతాం మనం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లైన్ గీసాను. లైన్ గీసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ డయాగ్రామ్లో చూడండి, ఇక్కడ లైన్ గీసాము ఇలాగా. ఇక్కడికి వచ్చినట్టయితే మనకి లెఫ్ట్ టర్న్ లెఫ్ట్ అంటే ఏరియాలో వస్తుంది, ఇలా పైకి టర్న్ అవుతుంది, ఇలా బెండ్ అవుతుంది. అదే టర్న్ రైట్ అంటే కిందకి, అంటే స్ట్రైట్లీ అనమాట ఈ రెండు. ఓకే, అలా కాకుండా ఫుల్లీ అనమాట. ఫుల్లీ అంటే ఏంటంటే ఫుల్గా టర్న్ అవటం. అంటే ఇక్కడ టర్న్ లెఫ్ట్ అంటే లెఫ్ట్కి ఫుల్గా ఇట్లా టర్న్ అయింది. అంటే ఎలా వచ్చింది? 90 డిగ్రీస్ వచ్చింది.
ఓకే. అలాగే రైట్‌కి టర్న్ అవ్వటం అంటే రైట్ సైడ్ కిందకి ఫుల్‌గా టర్న్ అయిందనమాట. అంటే 90 డిగ్రీస్ ఉండేటట్టుగా టర్న్ అవుతుందనమాట. ఇది టర్న్ అవ్వటం అనేది అనమాట. అంటే ఎలా టర్న్ అవ్వాలనమాట మనకి ప్యాటర్న్స్ గీసేటప్పుడు. ఓకే. ఇక్కడ స్లైట్‌లీ అండ్ ఫుల్లీ. అంటే స్లైట్‌లీ అంటే కొంచెం మాత్రమే టర్న్ అవుతుంది. అలాగే ఫుల్లీ అంటే 90 డిగ్రీస్ వచ్చేటట్టుగా ఇట్లా స్ట్రెయిట్‌గా టర్న్ అవుతుందనమాట. ఓకే. అయితే ఇక్కడ చూసినట్టయితే మనం ఒక యాక్టివిటీ చేద్దాం. ఫస్ట్ డ్రా ఏ స్ట్రైట్ లైన్. ఫస్ట్ ఏం చేసాం, ఒక స్ట్రైట్ లైన్ని గీసాం. చూడండి ఇక్కడ డ్రా ఏ స్ట్రైట్ లైన్. ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ గీసాం. తర్వాత టర్న్ ఫుల్లీ రైట్. ఇక్కడ టర్న్ ఫుల్లీ రైట్ అంటే ఫుల్లీ రైట్ అంటే ఇలా 90 డిగ్రీస్ వచ్చేటట్టు టర్న్ అయ్యి రావాలన్నాం కదా. టర్న్ అయింది. టర్న్ అయిన తర్వాత ఏం చేసాడు, డ్రా ఏ స్ట్రైట్ లైన్. మళ్ళీ స్ట్రైట్ లైన్ గీసాం. సెకండ్ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే థర్డ్ ఇన్స్ట్రక్షన్కి మనం ఎక్కడికి వచ్చాం, సెకండ్ డయాగ్రామ్లో వచ్చేసాం అనమాట. ఓకే. తర్వాత టర్న్ ఫుల్లీ రైట్ అంటే మళ్ళీ ఇక్కడ థర్డ్ డయాగ్రామ్లోకి వచ్చేసరికి జస్ట్ టర్న్ అయింది అంతే. తర్వాత డ్రా ఏ స్ట్రైట్ లైన్. ఇప్పుడు ఫిఫ్త్ ఇన్స్ట్రక్షన్కి వచ్చేసరికి స్ట్రైట్ లైన్ గీయాలి. అంటే థర్డ్ డయాగ్రామ్లో మనకి స్ట్రైట్ లైన్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి వచ్చేసరికి టర్న్ ఫుల్లీ రైట్ అంటే రైట్కి టర్న్ అయింది. టర్న్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చి టర్న్ అయింది జస్ట్. అంటే మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు, జస్ట్ టర్న్ అయ్యి ఫోర్త్ డయాగ్రామ్ కాడ ఉన్నాం. ఓకే. ఇప్పుడు థర్డ్ డయాగ్రామ్లో ఉన్నాం జస్ట్ టర్న్ అయ్యి. ఓకే. నెక్స్ట్ డ్రా ఏ స్ట్రైట్ లైన్ అంటే ఇప్పుడు మనం ఫోర్త్ డయాగ్రామ్లోకి వచ్చేసాం. ఫోర్త్ డయాగ్రామ్లో స్ట్రైట్ లైన్ టర్న్ అయింది, స్ట్రైట్ లైన్ గీసాం. గీసిన తర్వాత అక్కడ మనకి ఆ రెండు జాయింట్స్ కలవు అనమాట అక్కడ. అయితే ఇక్కడ మనం టర్న్ ఫుల్లీ రైట్ అన్నాం. అప్పుడు మాత్రమే అవి రెండు కలుస్తాయి అనమాట. అంటే మనకి అప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా స్క్వేర్ అనేది వస్తుంది అనమాట మనకి. ఓకే. అలా నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాం మనం. ఓకే. ఇక్కడ టోటల్గా ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అయితే ఇక్కడ మనకి ఇదే యాక్టివిటీని ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ లేకుండా జస్ట్ లూప్లో ఎలా ఉంటుందో చూద్దాం. సేమ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ లేకుండా లూప్లో ఇది ఎలా రావాలి అనేది. ఓకే. ఇక్కడ లూప్లో చూసినట్టయితే డ్రా ఏ స్ట్రైట్ లైన్ అండ్ టర్న్ ఫుల్లీ టు యువర్ రైట్. డూ దిస్ 4 times అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చాం. ఇక్కడ చూడండి, జస్ట్ ఇందాక మనం ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాం, 8 స్టేట్మెంట్స్ ఇచ్చాం. 8 స్టేట్మెంట్స్ కానీ మనకి అది కంప్లీట్ అయ్యి స్క్వేర్ అనేది రాలేదు. ఇక్కడ డ్రా ఏ స్ట్రైట్ లైన్. ఇప్పుడు ఇక్కడ ఏం లూప్ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్టే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఇక్కడ మనకేంటంటే ఫస్ట్ డ్రా ఏ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ని డ్రా చేయండి. చేసిన తర్వాత ఏమంటున్నాడు, రైట్ మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీకు రైట్ సైడ్కి టర్న్ అవ్వండి. టర్న్ అయినాక మళ్ళీ ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, మళ్ళీ స్ట్రైట్ లైన్ గీయాలి. గీసిన తర్వాత మళ్ళీ టర్న్ అవ్వాలి రైట్ సైడ్, మళ్ళీ స్ట్రైట్ లైన్ గీయాలి. గీసిన తర్వాత మళ్ళీ టర్న్ అవ్వాలి రైట్ సైడ్. ఓకే. అలా రైట్ సైడ్ గీసుకుంటూ టర్న్ అవుతూ వస్తే క్లోజ్డ్ ఫిగర్ వచ్చిందంటే మనకి ఎటు వెళ్ళడానికి లేదు కాబట్టి అయిపోయింది. ఇక లూప్ అంతటితో ఎండ్ అయిపోతుంది. ఓకే. అంటే ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఎన్ని చెప్పాము మనం ఇక్కడ, సేమ్ పిక్చర్ని మనం జస్ట్ ఒక స్టేట్మెంట్తో ఓన్లీ 1 లైన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్తో చెప్పటం అనేది జరిగింది. ఓకే. ఇందాక ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, 8 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఇప్పుడు జస్ట్ 1 ఇన్స్ట్రక్షన్స్తో దాని మొత్తాన్ని, ఆ డయాగ్రామ్ మొత్తాన్ని ఇక్కడ మనం వచ్చేటట్టుగా చేయగలిగాం అనమాట. ఇది మన లూప్ వల్ల బెనిఫిట్. ఓకే. తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం, వాట్ డుడ్ వీ లెర్న్, ఇఫ్ వీ నో బిఫోర్ హ్యాండ్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ an activity is to be performed, we just say repeat the activity and many times. ఓకే. అంటే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ మనం ఆ యాక్టివిటీని ఒకసారి చేస్తున్నాం. చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రిపీట్ చేయటం కోసం మనకి ఈ రిపీట్ చేస్తున్నాం యాక్టివిటీని. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనకి రిపీట్ చేస్తున్నాం అనమాట. అయితే ఇక్కడ ఇంకోటి చూసినట్టయితే మనం ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ పెర్ఫార్మింగ్ ద యాక్టివిటీ ఇన్ ఏ లూప్. దాన్నే మనం యాక్టివిటీని లూప్లో పెర్ఫామ్ చేయటం అని అంటాం.
ఓకే, అదే యాక్టివిటీని మనం ఏం చేస్తున్నాం, లూప్లో పెర్ఫామ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ విచ్ అదర్ ప్యాటర్న్ కెన్ బి డ్రాన్ ఇన్ ఏ లూప్. ఇప్పుడు మనం ఒక స్క్వేర్ని గీసాం, అలా కాకుండా ఇంకా వేరే ప్యాటర్న్స్ ఏమైనా డ్రా చేయవచ్చా. జస్ట్ ఇక్కడ చూడండి, ఒక సర్కిల్ని ఎలా డ్రా చేయొచ్చో చూడండి. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ ఏం చేస్తున్నామంటే దానికోసం పిజ్జాని స్లైసెస్ని తీసుకొని మనం ఇక్కడ సర్కిల్ని ఎలా ఫామ్ చేయొచ్చు అనేది చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాం, డ్రా ఏ స్లైస్ ఆఫ్ పిజ్జా. ఒక పిజ్జా యొక్క స్లైస్ని డ్రా చేసాం. నెక్స్ట్ డ్రా ఏ స్లైస్ ఆఫ్ పిజ్జా, ఇంకో స్లైస్ని యాడ్ చేసాం దానికి. నెక్స్ట్ డ్రా ఏ స్లైస్ ఆఫ్ పిజ్జా, మళ్ళీ స్లైస్, మూడో స్లైస్ని యాడ్ చేసాం. తర్వాత మళ్ళీ డ్రా ఏ స్లైస్ ఆఫ్ పిజ్జా అంటే ఫోర్త్ స్లైస్ని గీసాం. తర్వాత డ్రా ఏ స్లైస్ ఆఫ్ పిజ్జా, నెక్స్ట్ ఫిఫ్త్ స్లైస్ని గీసాం. గీసిన తర్వాత ఇక్కడికి నెక్స్ట్ డ్రా ఏ స్లైస్ ఆఫ్ పిజ్జా, ఫైనల్గా పిజ్జా అనేది తయారైపోయింది. మీరు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ పిజ్జా వన్ స్లైస్ ఉంది, తర్వాత సెకండ్ పిక్చర్లో 2 స్లైస్, తర్వాత థర్డ్ పిక్చర్లో 3 స్లైస్, తర్వాత ఫోర్త్ పిక్చర్లో 4 స్లైస్, ఫిఫ్త్ పిక్చర్లో 5 స్లైస్, సిక్స్త్ పిక్చర్లో 6 స్లైస్ అనేవి ఉండవు అనమాట. ఓకే, ఇలా మనం పిజ్జాని డ్రా చేస్తున్నాం. ఇది మొత్తాన్ని లూపులు ఎలా చెబుతాం, డ్రా 6 స్లైస్ ఆఫ్ పిజ్జా టు మేక్ ఏ సర్కిల్. అంటే 6 స్లైస్ ఆఫ్ పిజ్జాస్ తీసుకొని ఒక సర్కిల్ని తయారు చేయండి అని చెప్పాం. ఓకే, అంటే ఒక సింపుల్ స్టేట్మెంట్లో అయిపోయింది. లూప్లో మనం ఇది పిజ్జాని ఇలా డ్రా చేసుకుంటూ వచ్చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ గీయటం. ఓకే, అదేవిధంగా మనకి అలాగే ఇక్కడ నెక్స్ట్ ఏముంది, ఓకే ఇదేంటిది, ఫస్ట్ ఇది 3 ఉండే కాబట్టి ట్రయాంగిల్. తర్వాత ఎన్ని స్లైడ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉంటే ఏమంటాం, దీన్ని హెక్సాగాన్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ దాంట్లో ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఓకే, ఇది డైమండ్ షేప్లో ఉంది. ఓకే, అలా మన ఈ షేప్స్ని కూడా మనకి ప్యాటర్న్స్లో మన ఈ ప్యాటర్న్స్ షేప్స్ యొక్క ప్యాటర్న్స్ని మనం ఈ లూప్స్లో మనం గీయవచ్చు. ఇందాక మనం స్క్వేర్ని గీసాం కదా, అదేవిధంగా ఇక్కడ ట్రయాంగిల్ని అనమాట. ట్రయాంగిల్ని ఇక్కడ ఫస్ట్ ట్రయాంగిల్ గీయాలంటే ఏం చేయాలి చూడండి, డ్రా ఏ స్ట్రైట్ లైన్ అండ్ టర్న్ స్లైట్లీ రైట్, డూ దిస్ 3 times. అంటే స్ట్రైట్ లైన్ గీసినాక ఏం చేయాలి, స్లైట్లీ అంటే కొంచెం మాత్రమే అది టర్న్ అవ్వాలి, ఫుల్గా టర్న్ కాకూడదు. కొంచెం టర్న్ అయినాక మళ్ళీ ఏం చేయాలి, స్ట్రైట్ లైన్ గీయాలి. అలా ఎన్నిసార్లు గీయాలి, 3 times. అలా అయిపోయింది. 3 times గీసేస్తే మనకి ప్యాటర్న్లో చెప్పేసాం, ట్రయాంగిల్ అనేది ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే డ్రా ఏ స్ట్రైట్ లైన్ అండ్ టర్న్ స్లైట్లీ రైట్, డూ దిస్ 4 times. ఇది మనం గీయటం కోసం ఎన్నిసార్లు గీయాలి, 4 timesని మనం డ్రా చేయాలి. ఓకే, 4 times ఉంటే ఏమంటాం, దీన్ని ఏమంటాం, ఇందాక మనం చెప్పాం డైమండ్ షేప్ ఉందన్నాం. ఇది అదేవిధంగా మనకి డైమండ్ మనకి స్లైడ్గా చూస్తే కొంచెం అలా అనిపించింది. అలా కాకుండా ఇది రెక్టాంగిల్ షేప్ అనుకోవచ్చు మనం కరెక్ట్గా చెప్పాలంటే. ఓకే, ఇలా గీయటానికి ఇది. నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి, మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డ్రా ఏ స్ట్రైట్ లైన్, ఓకే అండ్ టర్న్ స్లైట్లీ రైట్, డూ దిస్ 6 times. హెక్సాగాన్ కాబట్టి 6 times. ఓకే, పెంటాగాన్ అంటే 5 times, ట్రయాంగిల్ కాబట్టి 3 times. ఓకే, అలా స్క్వేర్గా ఎలా అయితే 4 times. ఓకే, ఇలా మనకి సింపుల్ ఒక లైన్లో చెప్పేయచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఒక సర్కిల్ని డ్రా చేయమన్నాం. డ్రా ఏ స్మాల్ సర్కిల్, నౌ డ్రా ఏ సర్కిల్ అరౌండ్ ఇట్, డూ దిస్ 5 times. 5 times సర్కిల్ దాని చుట్టూ గీయమని చెప్పాం. చూస్తే మనకి ఎలా వచ్చింది, ఇలా ఫామ్ అయిందన్నమాట. ఇలా సర్కిల్ గీసుకుంటూ వస్తే 5 circlesతో అలా ఫామ్ అవుతుందన్నమాట. ఓకే, ఈ ప్యాటర్న్స్ లూప్స్లో ప్యాటర్న్స్ అనమాట. ఇప్పుడు అర్థమైందా. ఓకే, we do the patterns in a flower using a loop. ఇక్కడ మనకి ఈ లూప్ యూజ్ చేసుకొని ఇలా ఫ్లవర్ని అనేది గీయటం జరిగిందన్నమాట. నౌ డ్రా ద మిస్సింగ్ పెటల్స్ అండ్ కంప్లీట్ ద ఫ్లవర్. ఇక్కడ మిగిలిన ఇంకా గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్కి కూడా మిగిలిన పెటల్స్ వేసి ఫ్లవర్ని కంప్లీట్ చేయండి అని అంటున్నాం అనమాట. అసైన్మెంట్ ఇది మనకి. ఓకే, అయితే ఇప్పుడు మీరు చూసినట్టయితే మనం ఏమేమి నేర్చుకున్నామో చూడండి. వాట్ ఈజ్ లూప్, లూప్ అంటే ఏందో తెలుసుకున్నాం. అలా విధంగా టెల్ నెంబర్ ఆఫ్
రిపిటేషన్స్ ఇన్ లూప్, రిపిటేషన్స్లో ఎన్ని ఉండి అనేది తెలుసుకున్నాం. ప్యాటర్న్స్ని లూప్లో ఎలా గీయాలి అనేది తెలుసుకున్నాం. మీరేం చేస్తారంటే ఈ ప్యాటర్న్స్ని మొత్తాన్ని మీరు ఫామ్ చేసి మళ్ళీ సొంతంగా గీయండి. అలాగే మీ సొంతంగా గీ కాకుండా మీ ఓన్ ఐడియాతో మీరు రియల్ లైఫ్లో చూసేవన్నీ మీరు డ్రా చేసి మీ స్కూల్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఆ స్కూల్ గ్రూప్స్లో పోస్ట్ చేయండి. మీ ట్రైనర్, ఐటీ ట్రైనరు వాటిని చూసి మీకు ఏమన్నా సలహాలు ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను చిల్డ్రన్. థ్యాంక్ యూ.